వీటి విషయంలో మీకు స్పష్టత లేకుండా అడుగుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు గురించి స్పష్టత లేకుండా నువ్వు బాప్టిజంలోకి అడుగులు పెడితే నేను అడుగుతున్నాను, నీ రక్షణలో ఏదో తేడా ఉందన్న. నేను గద్దిస్తాడులే, నేను ఓదారుస్తాడులే, నీతో మాట్లాడతాడులే, కానీ నీకన్నిటికీ రక్షణలో బతకాలంటే అసలు నువ్వు నమ్ముతున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. మోడలిజం ఒక టర్ను, యెహోవా విట్నెస్లు అదొక టర్ను, ఇదొకటి. మళ్ళీ బైబిల్ ఎక్కడైనా యేసు ప్రభు తనను తాను దేవుడు అని చెప్పుకున్నట్టు ఇదొక బోధ. ఇన్నున్నాయి. వీటి విషయంలో మీకు స్పష్టత లేకుండా అడుగుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు గురించి స్పష్టత లేకుండా నువ్వు బాప్టిజంలోకి అడుగులు పెడితే నేను అడుగుతున్నాను, నీ రక్షణలో ఏదో తేడా ఉందన్నమాట. ఇవి మౌలిక సిద్ధాంతాలు అంటారు థియాలజీలో. ఇవి మౌలిక సిద్ధాంతాలు. వీటి గురించి మనం మాట్లాడడం ఎందుకంటే వీటి గురించి మాట్లాడితే మనకు బోరింగ్ సబ్జెక్ట్లా ఉంటుంది. మనకి ఎంతసేపు ఏం కావాలి చెప్పినా మారవా అన్నట్టు ఉండాలి మనకి. అలాగైతే మనకి ఇవాళ బాగా గద్దించారండి నన్ను జేమ్స్ గారు అన్నట్టుంటుంది. అడుగుతున్నాను, నేను గద్దిస్తాడులే, నిన్ను ఓదారుస్తాడులే, నీతో మాట్లాడతాడులే, కానీ నీకన్నిటికీ రక్షణలో బతకాలంటే అసలు నువ్వు నమ్ముతున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. తండ్రిగా ఎలా ఉన్నాడో, కుమారుడు ఎలా ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో, ఈ ముగ్గురు తెలియాలి. ఎబ్రియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధ పరచువాడికిని పరిశుద్ధ పరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపరచక నీ నామమును, ఇందాక మీరు చదివిన వచనానికి లింక్ చేయండి. ఇందాక కుమారుని ద్వారా ఎవరు పరిశుద్ధపరుస్తున్నారట? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడని మనం ఇందాక చూసాం 5:23లో. ఇక్కడ మళ్ళీ చూడండి, పరిశుద్ధపరచబడి వారికి ఒకటే మూలం ఎవరట? కుమారుడైన క్రీస్తుని. అంటే మీరు చూడండి, ఈ పరిశుద్ధపరిచే పాత్రలో ముగ్గురు పోషిస్తారంటే కుమారుడు మనుషులను పరిశుద్ధపరచడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనుషుల్ని పరిశుద్ధపరచడానికి క్రియాశీలకంగా పనిచేస్తారు. అంటే మనకి పరిశుద్ధత నేర్పించడానికి ముగ్గురు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఇప్పుడు ఈ 3 రిఫరెన్స్లు ఏమర్థం అవుతుందండి? దశలోనిక పత్రికలో, ఇందాక దశలోనిక పత్రిక మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో ఎబ్రీ పత్రిక ప్రకారం కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధపరిచే పాత్రలో ప్రాజెక్టులో చెప్పండి పరిశుద్ధ. వీళ్ళు చెప్తున్నాను, ఏ పని అయినా వీళ్ళ ముగ్గురులో ఒక్కరు లేరని చూపించండి. ప్రతి పనిలో ఉంటారు, సర్వజ్ఞానంలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు, మనిషిని సృజించడంలో ఉన్నారు, జీవంలో ఉన్నారు, మాట్లాడడంలో ఉన్నారు, జ్ఞానంలో ఉన్నారు, నామంలో ఉన్నారు. ఒక్క దిక్కుని వీళ్ళ ముగ్గురు లేదుగో ఈయన లేడు, ఇది మాత్రమే ఈయన పోసిన ఒక్క రెఫరెన్స్ ఎక్కడ మనకు కనబడదు. ప్రతి పనిలో ఈ ముగ్గురు పాత్ర మనకు కనబడుతుంది. కాకపోతే ఒకే ఈక్వాలిటీలో దీన్ని చదవడంలో విఫలమయ్యాం గనకే దీన్ని అర్థం చేసుకోవడంలో రోజుకి దుర్బోధలు పుట్టుకొచ్చాయి. నిలబడి ఆలోచించి నడుతున్నాండి, ఎప్పుడు దుర్బోధలు ఎలా పుట్టుకొస్తాయంటే మనం ఆల్రెడీ మైండ్లో ఒకటి పెట్టేసుకుని వీళ్ళు చెబుతున్నది మేము వినకూడదు అనుకుంటే అదే దుర్బోధ అవుతుంది. ఒకవేళ మేమే పొరపాట్లు ఉంటే అడుగుతున్నాను, మేమే పొరపాట్లు ఉంటే ఎంతకన్నా స్పష్టంగా రెఫరెన్స్ చూపించండి. తప్పైతే మేము ఒప్పుకుంటాం, మాకేం సిగ్గులేదు. ఇన్ని రోజులు మేము ఎలా అనుకున్నాం మాకు తెలియలేదు, మేము మళ్ళీ ఇప్పుడు మేము నేర్చుకున్నాం, మీరు అన్నట్టే మోడలిజం రైట్ అని ఒప్పుకుంటాం, మాకేం సిగ్గులేదు. ఎంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్ ఉండాలి, ఎంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్. అలా అనిపిస్తుంది అనకూడదు, అలా అనిపిస్తుంది అనకూడదు, అలా ఉండాలి. అలా అనిపిస్తుంది అనకూడదు, అలా నీకు అనిపిస్తే కుదరదు అయ్యా, అలా ఉండాలి. అక్కడ ఉంటేనే. అంటే చూడండి, పరిశుద్ధపరిచే ఆ పాత్రలో ముగ్గురు కనబడుతున్నారు. మరొక వచనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన వాడి నాసికారంధ్రంలో ఏముదడట? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఈ రెఫరెన్స్ మీరు అలాగే పట్టుకోండి. యోహాను సువార్త రండి ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగిన. ఇప్పుడు మీకు సెన్స్ అర్థమైతే చెప్పాలి. ఈ 2 రిఫరెన్స్ ఎందుకు చూపించాను చెప్పండి. సమస్తము ఆయన మూలం కలిగినంటే ఇప్పుడు ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు పక్కన ఎవరున్నాడు చెప్పాలి. ఆయన ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? కుమారుడైన క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదంటే ఇప్పుడు ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా ఎవరున్నట్టు? అందుకేనండి
ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆ రోజుల్లో వీళ్ళకి పెద్దలకి ఈ విషయాలు అర్థమయ్యే గనకే వాళ్ళ ఆ త్రాహిమం సాంగ్స్ పాడుతున్నప్పుడు కొన్ని కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ ముగ్గురు తత్వాలు కలిపి ఆ రోజుల్లోనే ఎంత చక్కగా పెద్ద పెద్ద థియాలజీ పదాలు కూడా చక్కగా ఒక పాటగా రాసి పడేశారండి ఆ రోజుల్లోనే. అందుకే పాత పాటలు అంటే జ్ఞానం వస్తుంది, ఇప్పుడు పాటలు అంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు పెద్దలు వాళ్ళ వాక్యాన్నే పాటగా రాసేవారు, వాక్యాన్నే చొప్పించేవారు, ఆ ట్యూన్లో వాక్యాన్నే కూర్చోబెట్టేవారు. అప్పుడేనండి అది ఇతరులకి లేదా వినేవాడికి వాక్యము బోధపడేలా పనిచేస్తుంది. ఇప్పుడు పాటలు అలా లేవు. వాళ్ళ పాటలు ఆ రోజుల్లో కొన్ని పాటలు వింటుంటే ఆ త్రాహిమాంలో ఈ త్రిత్వానికి వచ్చిన పాట ఆ రోజుల్లోనే వీళ్ళంత బాగా ఎలా రాయగలరు అంటే వాళ్ళకి దేవుడు అంతగా తనను తాను బయలుపరుచుకున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లోనే అప్పటికే ఉన్నాడంటే ఆ రోజుల్లో ఏంటి, నువ్వు నేను పుట్టకముందే, సృష్టి పుట్టకముందే, అసలు ప్రారంభం అన్నది లేకముందే ఎల్లప్పుడూ తండ్రి యొద్ద ఉన్నవాడు. అందుకే ఆయన కూడా సృష్టికర్త. అదే యోహాను సువార్త 5:21 చూడండి. అదే యోహాను సువార్త 5:21 మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. బాగా వినండి, ఆదాముని ఎలాగైతే తిరిగి లేపారో కుమారుడు కూడా తనకిష్టమైన వారిని చెప్పండి తిరిగి లేపుతాడు. ఆదాముని అడుగుతున్నానండి, ఆదాము లేవకపోతే ఏంటి చెప్పండి? మృతమైనదే. ఆ మట్టి అయినా ఏదైనా మృతమైనదంటే తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి ముగ్గురు కలిసి ఎలా అయితే తిరిగి లేపారో రేపొద్దున కుమారుడు తనకి ఇష్టమైన వారిని అందరినీ తిరిగి లేపుతుంటే ఈ ప్రాజెక్ట్ దేనికి ఈక్వల్గా మాట్లాడుతారో తెలుసా? సువార్తల్లో జెనిసిస్లో ఏ గ్రావిటీ అయితే ఆ వచనాలు వాడారో అదే గ్రావిటీకి సంబంధించిన వచనాలే ఇదే యోహాను సువార్తలో వాడుతున్నారు. అంటే మనుషులను అంటే మరలా ఆయన అనుకున్న వారిని పునరావృత్పత్తి జరిగించగలడు, తిరిగి లేపగలడు. అసలు పునరుద్ధానం అంటే అది తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకురాగలడు. అంటే పడిపోయిన ఆదాము జీవాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురాగలడు. ఇప్పుడు బాగానండి, తండ్రిని విన్నాం, కుమారుడు విన్నాం. రిఫరెన్స్ ఏంటంటే ఇదిగో ఏదైతే ఈ శరీరం ఖాయమైపోతుందో, ఏ శరీరం అయితే నాశనం అయిపోతుందో, ఏ శరీరం అయితే అక్షయమైన దేహం ఉండాల్సింది నశించిపోతుంది, ఇదే శరీరం మళ్ళీ నిత్యమైనదిగా లేపబడుతుంది. ఆ లేపబడుతున్న క్రియ కుమారుడు ద్వారా జరగబోతుంది. ఈ కుమారుడు ద్వారా జరగబోతున్న క్రియ కుమారుడిలో జరిగించిన క్రియ ఎవరిదంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే కుమారుడిని లేపింది ఎవరండి? పరిశుద్ధాత్మ. ఇందాక మనం చదువుకున్న అపోస్తల కార్యంలో అసలు పునరుద్ధానం అనే ఆ క్రియలో క్రియాశీలకంగా పనిచేసింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ పనిచేయడం. అంటే కుమారుడిని లేపిన ఆత్మే చెప్పండి ఈ నశించిపోయి దేహాలను మరలా పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని లేపినట్టుగా మనల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. అంటే మృతులను లేపేది తండ్రే కాదు, మృతులను బ్రతికించేది కుమారుడే కాదు, మృతులను బ్రతికించేది పరిశుద్ధాత్ముడు కూడా. ప్రతి క్రియలో మీరు చూడండి, ప్రతి క్రియలో మనకి ఇలా ముగ్గురు పాత్రలు మనకు కనిపిస్తాయి. అందుకే మోడలిజం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఆ మోడలిజం అనేది ఒక మోస పద్ధతి. మోడలిజం అనేది ఎక్కడో అవతార సిద్ధాంతం అనేది తెచ్చుకున్నది. మోడలిజం అనేది బైబిల్ని బట్టి నన్ను అడిగితే అదే దుర్బోధ. మోడలిజం అనేది బైబిల్కి చాలా దూరంగా ఉన్నది. మోడలిజం అనేది బైబిల్కి విరుద్ధమైన బోధ. బైబిల్కి సరి అయిన బోధ ఏంటో తెలుసా? అపోస్తుల బోధ ఏంటో తెలుసా? తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇందులో క్లారిటీ మనకు ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానంగా ఉన్నారు. ఇది తెలియాలి, ఈ క్లారిటీ. ఇది తెలియకుండా అడుగుతుంది. ఇది తెలియకుండా మోడలిజంలోకి వెళ్ళినా ప్రమాదం. ఇది తెలియకుండా తండ్రి ఉన్నాడు, కింద కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కింద ఇలా తెలిసినా ప్రమాదం. రైట్ టీచింగ్ ఏంటంటే బైబిల్ చెప్తుంది తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ముగ్గురు సమానంగా ఉన్నారు. ఈ ముగ్గురు నిన్ను పరిశుద్ధపరచడంలో పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నిన్ను రక్షించడంలో పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నిన్ను సృష్టించడంలో కూడా పాత్ర పోషించారు. ఈ ముగ్గురు రేపు మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేపడంలో కూడా పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటారు. ఈ ముగ్గురికి ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురు సృష్టికర్తలుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు డౌట్ వచ్చేస్తుంది, ఏమనంటే మనకు ముగ్గురు దేవుళ్ళ అని. దానికి ఒక గంట పడుతుంది. మనకు ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు, ఒక్కడే దేవుడు. నేను చాలాసార్లు చెప్పిందే మళ్ళీ చెప్పి నేను ముగిస్తున్నాను. మనకు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు అన్న శబ్దానికే ఏకాద్ అంటారు దాన్ని. ఆ ఒక్క దాంట్లోనే ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక్క దేవుడు అంటే దైవత్వం. బైబిల్ దైవత్వం అనేది ఒక్కటే. బైబిల్ దైవత్వం అనేది ఒక్కటే. వ్యక్తిత్వాలే చెప్పండి 3 ఉన్నాయి. దైవత్వం అనేది ఒక్కటే, వ్యక్తిత్వాలే 3 ఉన్నాయి. ఎలా అన్న మాకు అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్తుంది, మీకు చెప్తున్నాను. మనం అందరం మనుషులమైన మన అందరికీ మానవత్వం ఒక్కటే. కానీ వ్యక్తులకు వచ్చేసరికి సురేష్ వేరు, జేమ్స్ వేరు,
మరొక సహోదరుడు వేరు. అంటే వ్యక్తులకు వచ్చేసరికి వ్యక్తులుగా వేరు వేరు, కానీ మానవులకు వచ్చేసరికి మానవత్వం అనేది ఒకటే. మానవులుగా ఎంతమంది ఉన్నా మానవత్వం అనేది ఒక్కటికి ఎలా పిలువబడుతుందో, వ్యక్తులుగా వీళ్ళ ముగ్గురున్న దైవత్వం అనేది ఒక్కటే. దాన్నే నేనే దేవుడు అన్న పదమే బైబిల్లో వాడబడింది. దాన్నే ఏకాద్ అంట. ఓయి ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ పదాలన్నీ ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని ఆ ఒక్క దైవత్వాన్ని చూపిస్తూ ముగ్గురు వ్యక్తిత్వాన్ని నిలువరించే బైబిల్ తత్వమే మనకు బోధిస్తున్న ఘోషిస్తున్న బైబిల్ చెబుతున్న దైవత్వం. ఇది అర్థం చేసుకోకపోతే నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ క్లారిటీ మీకు లేకపోతే మీరు బాప్టిజాల్లో ఏ సెన్స్తో మీరు బాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే మీరు బాప్టిజాలు ఎవరైనా తీసుకొని మీకు ఈ సెన్స్ తెలియకుండా, అంటే తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా ఈ ఒప్పుకోలు లేకుండా ఒకవేళ మీరు బాప్టిజాలు తీసుకుంటే ఈయన చాలామందికి తండ్రి తెలియదు, చాలామందికి కుమారుడు తెలియదు, చాలామందికి కుమారుడు తెలిసిన పరిశుద్ధాత్మ తెలియదు. ఈ మూడు క్లారిటీ లేకుండా మీరు బాప్టిజాలు పొందితే నడుతున్నాను, మీ రక్షణని దేవుడే తీర్పు తీర్చునుగాక. ఒకవేళ మీ ముగ్గురు నడుతున్నాను, ఈ ముగ్గురి మీద మీకు సరైన అవగాహన లేకుండా మీరు బాప్టిజం ఒక అడుగులు పెడితే మాకు డౌట్ వచ్చిందనియా, ఇప్పుడు మేము ఒప్పుకోవాలా లేదు, అసలు తండ్రి కుమారుడు ఒక్కటే అనుకుని మేము బాప్టిజం పొందేస్తాం అని మీకు ఏమైనా డౌట్ ఉంటే రెండోసారి బాప్టిజాలు తీసుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే ఒకరోజు పౌలు గారు పై ప్రాంతాల్లో తిరిగి వచ్చి మీరు ఆత్మను పొందుకున్నారని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఆత్మ అంటే ఏంటి అని అడుగుతారు. ఇలాంటి సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆ రోజు ఆయన. చాలామందికి ఈరోజు అర్థమే ఉండదులేండి నాకు తెలిసి. ఆత్మ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు అన్నారు, ఆత్మ అంటే ఏంటి అంటారు, మరి ఇన్ని రోజులు మీరు సువార్త ఎలా విన్నారు అన్నాడు. అంటే కుమారుడు కూర్చే మేము విన్నాం అన్నారు. ఆత్మ అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలియదు అన్నారు. అయితే మీకు బాప్టిజాలు చాలు, రండి మీరు బాప్టిజం మరలా తీసుకోండి. అందుకే క్లారిటీ, ఇవి రక్షణ సిద్ధాంతాలకు మూలాలు. ఒకవేళ ఈ సిద్ధాంతం విషయంలో మీకు ఏమైనా అరమరికలు ఉంటే, మరలా మీకు ఏదన్నా లూప్ హోల్స్ మీకు ఏమైనా కనబడితే సహోదరులు ఉంటారు, అడగండి, మీ జవాబులు తెలుసుకోండి, బాప్టిజంలోకి అడుగులు వేయండి. అలా